మాల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అక్కడ ఇంట్యూన్ అనే స్టోర్లోని కలెక్షన్ చాలా బాగుంది. సో మా సిస్టర్ రీసెంట్గా ఆఫీస్ వేకి ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ కొనుక్కుందనమాట. ఆ డ్రెస్సెస్ నాకు నచ్చి నేను అక్కని ఒక 2-3 టైమ్స్ అడిగాను ఇక్కడికి తీసుకెళ్ళమని. సో అక్క నన్ను తీసుకొని వచ్చింది. సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ విత్ రీజనబుల్ ప్రైజెస్. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. మ్యాక్స్ ఇక్కడ నేను లైక్ ఆల్మోస్ట్ 6 టాప్స్ ట్రై చేసి ఉంటే అందులో 4 అయితే తీసేసుకున్నాను. నాకు ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. లైక్ జీన్స్ అండ్ ఆఫీస్ వేర్ లైక్ ఫార్మల్గా చాలా బాగున్నాయి డ్రెస్సెస్. నాకు తెలిసి ఈ టాప్స్ నాకు 1 టాప్ ఈచ్ 399 పడింది అనమాట. నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో కూడా మీకు పెడతాను నేను ఏమేమి కొనుక్కున్నాను, ఎంతెంత ప్రైస్ ఉందో ట్యాగ్తో సహా పెడతాను. అండ్ ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది. బట్ నేను ఇది తీసుకోలేదు ఎందుకంటే నేను ఆఫీస్ వేర్కి అంత రెగ్యులర్గా ఏమి వెయ్యను కాబట్టి. సో నెక్స్ట్ మేము బిల్లింగ్కి వెళ్ళిపోయామన్నమాట. సో బిల్లింగ్ వెళ్ళిపోయి అక్కడ బిల్లింగ్ చేసేసుకున్నాక నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో నెక్స్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాక అక్కడ నుంచి మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాక అక్కడ కాన్సాబ్ అనే రెస్టారెంట్లో మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. సో గైజ్ మేము ఫుడ్ ఆర్డర్ చేసేసాము. ఇంకా 10 minutes అన్నాడు. బిర్యానీ ఆర్డర్ చేసాము. సో వెయిట్ చేసినాం. వాడు ఇది ఇచ్చాడు. ఇది సిగ్నల్ వస్తుంది అనమాట ఫుడ్ ఆర్డర్ కంప్లీట్ అయిపోగానే. సో వాడు సిగ్నల్ రాగానే మేము వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ వచ్చి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మా ఫుడ్ వచ్చేసింది. ఇది డిఎస్ఎల్ వర్చువల్ మాల్లోనే కాన్సాబ్ రెస్టారెంట్లోని వెజ్ బిర్యానీ ఆసమ్ ఉంది. సో ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే కనుక పక్కా తినండి ఇది. అంటే మీరు ఒకవేళ ఆ రోజు సాటర్డేనో థర్స్డేనో అయ్యి ఉంటే, ఒకవేళ మీరు వెజ్జే తినే రూల్ ఉంటే వచ్చి ట్రై చేయొచ్చు. ఇక్కడ వర్త్ ఇట్. టేస్ట్ బాగుంది. పక్కా సజెస్ట్. వెజ్ వాళ్ళకి బిర్యానీస్ చాలా తక్కువ దొరుకుతాయి అనమాట. అంటే అన్ని సంతోష్ దాబానో ఇంకేదో ఉంటాయి కానీ బట్ ఈ ప్లేస్లో చాలా బాగుందన్నమాట. పీసెస్ కూడా లైక్ సూపర్ ఇచ్చాడు. చూడండి పొగలు ఎలా వస్తుందో. పన్నీర్ పీస్, పన్నీర్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. చాలా సాఫ్ట్ ఉంది, మెత్తగా ఉంది, బాగుంది, ఫ్రెష్గా ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్. సో తినేసి ఫాస్ట్గా తినేసి మేము వెళ్ళిపోవాలి. మా అన్న కింద వెయిట్ చేస్తున్నాడు. సో అన్న కోసమైనా ఫాస్ట్గా తినాలి. అన్న చికెన్ తింటాడు ఎక్కువ, నాన్ వెజ్ వెజ్ ప్రిఫరే చేయడు. వెజ్ ఇక్కడ ఉందంటే ఆమెడు దూరంలో ఉంటాడు అన్న. సో రానన్నాడు రమ్మంటే. సో మేము ఫాస్ట్గా తినేసి కిందకి వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. బాయ్. బొమ్మలు గాయస్, నావే బొమ్మలన్నీ. క్యూట్ బొమ్మలు గైస్. సో మేము ఆఫ్టర్ డిన్నర్ తర్వాత కిందకి వెళ్తున్నప్పుడు నాకు ఈ స్టోర్ కనిపించింది. ఈ స్టోర్ లైక్ గ్లాసెస్తో ఉండడం వల్ల నాకు బొమ్మలు కానీ లైక్ క్యూట్ థింగ్స్ కలెక్షన్, బాటిల్ కలెక్షన్ కానీ లైక్ నాకు యూజువలీ బాటిల్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. నేను ఏ బాటిల్ అయినా కొనేసుకుంటా, నాకు అంత ఇష్టం. అవి చూడగానే క్యూట్ అనిపిస్తాయి నాకు. సో నాకు చాలా బాగా నచ్చాయి చూడగానే. లైక్ క్యూట్ బొమ్మలు, క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్. లైక్ డిఎస్ఎల్ వర్చువల్ మాల్లోనే ఫుడ్ కోర్ట్ దిగిన కింద ఫ్లోర్లోనే ఈ స్టోర్ ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ స్టోర్ కలెక్షన్. బట్ నెక్స్ట్ టైం నేను పక్కా వెళ్తే ప్రైజెస్తో సహా ఇక్కడ పెడతాను మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఆఫ్టర్ దట్ మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సండే కాబట్టి అలా నైట్ రైడ్కి వెళ్దాం అనుకున్నాము. సో అప్పటికి మేము వెళ్తునేసరికి నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా ఖాళీ అయిపోయింది. మాల్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే లైక్ జనాభా లేదు ఎక్కువ. అంతా లేకపోయేసరికి మేము త్వరగా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మేము నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ తినడానికి అని
ఏమంటారు నెక్లెస్ రోడ్ వెళ్ళిపోయామన్నమాట. అక్కడ సో వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కార్ నుంచి కార్ విండో నుంచి ఎంత బాగుందో చూడండి ఆ వ్యూ. సో అక్కడ నుంచి మేము స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి వెళ్ళిపోయాము. అక్కడ ఇంతకుముందు మా సిస్టర్ ఇక్కడికి రావడం వల్ల తను యూజువల్లీ వెజ్ మాత్రమే తింటుంది, నాన్ వెజ్ అస్సలు తినదు. సో చూడండి ఎంత బాగున్నాయి బెలూన్స్. యా, సో నేను చెప్పానుగా మా సిస్టర్ ఓన్లీ వెజ్జే తింటుందని. సో ఇక్కడ టాకోస్ లైక్ చేస్తున్నారనమాట, హోమ్ మేడ్ టాకోస్ లాగా. సో మా సిస్టర్ లాస్ట్ టైం ఇక్కడ ట్రై చేసిందంట, తనకు చాలా బాగా నచ్చి తను ఆర్డర్ చేసుకుంది అది. నెక్స్ట్ నేను వచ్చి నాకు అప్పటికి చాలా హెవీ అయిపోయింది ఫుడ్. సో నాకు ఏమంటారు సోడా కావాలని చెప్పి మా సిస్టర్ని అడిగితే తను ఫాస్ట్గా ముందుకు నడుచుకొని వెళ్ళి చూస్తుంది. నేను అప్పటికే ఆ బెలూన్స్ వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ మేము సోడాకి తాగడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి నాకు కావాల్సింది లెమన్ సోడా, బికాజ్ వేరే ఫ్లేవర్స్ అన్నీ నేను అంత తాగను, సో నాకు అంత నచ్చదు కూడా. సో లెమన్ సోడా చెప్తే వాడు లేదని చెప్పాడు లెమన్ సోడా. సో నేను ఇంకా జీరా సోడా చెప్పేశాను, మేబీ అది డైజెషన్కి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని. సో ఇంకా ఫైనల్లీ నేను జీరా సోడా ఆర్డర్ చెప్పేసి నేను ఇంకా నించొని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ వాడు ఇచ్చేసాడు జీరా సోడా. అండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం ఎప్పుడైనా సోడా కొనుక్కున్నప్పుడు అదొక హ్యాపీనెస్ కదా దాన్ని అలాగా ఓపెన్ చేయడం. నాకు కూడా అలానే ఇష్టం ఓపెన్ చేయడం. బట్ ఫస్ట్ టైం నేను కూడా ఓపెన్ చేసా. టేస్ట్ ఓకే ఉంది గైస్. మీరు ఎప్పుడైనా జీరా సోడా తాగుంటే నాకేం అంత నచ్చలే, బట్ ఓకే ఫైన్, ఆ మూమెంట్లో నాకు దొరికింది, సో ఫైన్. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట అక్కడి నుంచి. సో గైస్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో నేను కొనుక్కున్నవి 4 టాప్స్. ఆ 4 టాప్స్లో నేను పిక్చర్తో సహా అక్కడ టాప్స్ చూపిస్తున్నాను. ఒక్కొక్కటి నాకు బ్రౌన్ వచ్చేసి 499, మిగతావి వచ్చేసి 399 పడింది. అండ్ ఇది వచ్చేసి 399. అండ్ నెక్స్ట్ వైలెట్ ఫ్రాక్ వచ్చేసి నాకు 799 పడింది. అంతే 4 టాప్స్ నాకు 1900 చేంజ్ ఎంతో పడింది. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ and please do like, share and subscribe and keep supporting me. Bye.